కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మండిపడ్డారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ. హోంమంత్రి అన్నం తింటుంటే బొద్దింక రావడమే దీనికి ఉదాహరణ అన్నారు. హాస్టళ్లలో రేషన్ బియ్యం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించిన హోంమంత్రి ఆ బియ్యాన్ని పేద ప్రజలకు ఎలా పంచుతున్నారో చెప్పాలన్నారు వేణుగోపాల్ కృష్ణ. సాక్షాత్తు హోంమంత్రి గారు పర్యటన చేస్తూ ఒక హాస్టల్కి వెళ్ళారు. ఆమె తిన్నప్పుడేమో బొద్దింక వచ్చింది, మరుసటి రోజు జర్రి వచ్చింది. అంటే నిర్లక్ష్యానికి సంక్షేమ హాస్టల్స్ చిరునామాగా మారిపోయాయి. కేబినెట్ మంత్రి గారు రేషన్ రైస్ ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ సన్నబియ్యం పెట్టమన్నాను కదని చెప్పినప్పుడు అంటే రేషన్ రైస్ పనికిరాదు కదా, హాస్టల్స్కి పనికిరాని రైస్ ప్రజలకు కూడా పనికిరాదు అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా షార్టెక్స్ రైస్ ఇచ్చారు హాస్టల్స్కి కానీ ప్రజలకు కానీ. ఆ రైస్ మార్చండి, పిల్లలకు మంచి అన్నం పెట్టండి, పేద పిల్లలు, బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు. ఇది ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్.